సరే ఏంటి ప్రాబ్లం మీకు అమ్మాయికి? మేడం మనిషి అన్న వాళ్ళు తప్పు చేసింది లేదు, సహజం. అయింది ఏదైంది పోయింది గతం గత. సరే నువ్వు తప్పు చేసినావు, సరే నువ్వు వెళ్ళిపోయినావు. సరే ఎవరు తప్పు చేశారు? ఆమె. అమ్మాయి తప్పు చేసి అమ్మాయి వెళ్ళిపోయిందా? మీరు మధ్యలో మాట్లాడకండి. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మిమ్మల్ని అడిగా నాన్న. మేడం ఆవిడ ఈడ అబద్ధం చెప్పిన వాళ్ళ ఊరోళ్ళందరికీ సెల్ ఫోన్ రికార్డు వినిపించిన. అమ్మాయింది నువ్వు ఆమెతో తిరగలేదా అన్నది. అంటే నువ్వు ఆయనతో తిరిగంటేనా అంటే నన్ను ఎందుకన్నా బాడకం అన్నది. ఆ రికార్డు వాళ్ళ ఊరోళ్ళందరూ తెలుసు మేడం. ఆ ఫోన్ కూడా గుంజుకూరు వాళ్ళే పోలీస్ స్టేషన్ పెట్టి కొట్టి ఇచ్చిర్రు. నా భార్య నాకు తప్పు చేసింది రెడ్ హ్యాండ్ చూసిన మేడం. మీరు మీకు అది చెప్పండి, అసలు మీరు పెళ్లి చేసుకున్నాక ఏమైంది, మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం ఏంటి, కరెక్ట్ గా విషయం చెప్పాల్సిన మటుకు నిజాలు చెప్పండి. పెళ్లి చేసుకున్నాం అంతే హ్యాపీ మేడం, ఏ టెన్షన్ లేదు, డెవలప్ లేదు. సపోజ్ ఫస్ట్ అంటే చిల్లర చిన్న చిన్న మెయిన్ మ్యాటర్ మేడం, అమ్మాయి తప్పు చేసింది నేను చూసేసి మీ కాదండి. మీరు పెళ్లి చేసుకొని బాగానే ఉన్నామంటే మీరు పెళ్లి చేసుకొని బాగోలేరని చెప్తుంది అమ్మాయి. పెళ్ళైనప్పటి నుంచి ఏ రోజు మీరు 24 గంటలు తాగడం తిట్టడం కొట్టడం తప్ప ఏ రోజు మీరు అమ్మాయిని బాగా చూసుకోలేదని చెప్తుంది అమ్మాయి. నేను రోజు తాగి తిని కొడితే ఆ ఇల్లు ఎట్లా గడిచింది, ఆమె ఇంట్లో తిని కూర్చున్నది. ఒకటే ఇంట్లో 3 సంవత్సరాలు ఉన్నాం. ఆ ఇంటి ఓనర్ కూడా నన్ను ఎన్నడూ రెంట్ అడగడు, ఎందుకంటే నేను డ్యూటీ చేసుకొచ్చి పైసలు ఇంట్లో పడేస్తా, ఆమెకే ఇస్తా. ఇంటి ఓనర్ కూడా నన్ను రెంట్ అడగడు, ఆమె ఇంటికాడ ఉంటుంది ఆమె ఇస్తుంది. జస్ట్ 3 నెలలు అట్టల కంపెనీ పోయింది. అట్టల కంపెనీలో ఒక అతనితో పంచాయతీ పెట్టుకుంది. అతని కాడ 5,000 అప్పు చేసింది, అందుకని అట్టల కంపెనీ మానేసింది. అందులో మా అక్క కూడా చేస్తుంది. నేను ఉండే తట్టెనారం ఇప్పటికీ అదే ఇంట్లో ఉంటున్నా మేడం. వెళ్ళిపోయినాక కూడా ఇప్పటికీ అదే ఇంట్లో ఉంటున్నా. నేను చెడ్డోన్న అయితే ఆ కాలనీలో 3 సంవత్సరాలు ఒకే ఇంట్లో హైదరాబాద్ ఎవరు ఉంచుకోరు. రోజు దాగొచ్చి కొడుతుంటే పక్కింటోడు కూడా నూసించాయి, ఏమరాబాయ్ మీరు ఇట్లా చేస్తారు, నీట్గా ఉండకపోయినా ఎల్లగొడతారు, రోజు తాగొచ్చినా ఎల్లగొడతారు. సో మీరు అనడం మీరు అన్ని మంచిగానే ఉన్నారు, మీరు అన్ని ఇంట్లో మీరు అసలు ఏమి కొనివ్వరంట, ఏమి పెట్టరంట. నేను ఏమైనా కొనిస్తే ఇంట్లో సామాన్లు ఉంటే వండు, లేకపోతే లేదంటారంట, లేకపోతే ముండమయ్యి అంటారంట, ఆమెను కొడతారంట ఇష్టం వచ్చినట్టు. అన్ని అబద్ధాలు మేడం. చెప్పండి మీరు నిజాలు చెప్పండి. ఏమి నిజాలు ఏంటి? పట్టుకున్నా, వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేసిన. రెడ్ హ్యాండెడ్ ఏం పట్టుకున్నారు, ఏం జరిగింది? అమ్మాయి అతను కలిసి ఉన్నది. ఎవరు? మా ఇంటి పక్కన ఒక అతను ఉంటాడు, వాళ్ళ తమ్ముడు అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చిపోయేది. ఒకనాడు మా కోడలు మా అల్లుడు వచ్చారు, అప్పుడు సమ్మర్లో. ఆ అబ్బాయి ఇంట్లోకి వచ్చిండు, మా అల్లుడు మా కోడలు ఉన్నాక. నేను ఇంటి ముందు బయట ఏతే 1/2 గంట ఏరేస్తాతో మాట్లాడుతున్నా. ఇంట్లోకి వస్తారకే మామూలుగా ఇట్లే ఉంటుంది మేడం డోరు. ఎందుకు వచ్చింది ఆ పిల్లగాడని అన్న. అంటే ఛార్జర్కి వచ్చింది అన్నది. వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఛార్జర్ ఉంది. వచ్చిన 5 నిమిషాలు ఛార్జర్ వరకపోవచ్చు, నేను 1/2 గంట గణకాడు ఉండి వచ్చేసినాను అన్న. అంటే నీ అల్లుడు నీ కోడలు నీకు తప్పు చేస్తున్నాయి అట్టగా. కరెక్టే, 1/2 గంట చెప్పి ఆయనతో నీకు ఏం వచ్చిందన్న అన్న. ఇది అయిపోయింది మేడం. ఆ తర్వాత అప్పటికి కూడా 6 నెలలు అయిపోయింది. నాకు సరే డౌట్ వస్తుంది, అమ్మాయిని వదిలిపెట్టి కూడా నేను అనుమానం ఉంటే వర్షాకు పోయినా మేడం. నేను అమ్మాయిని వదిలిపెట్టి 15 రోజులు అనుమానం ఉన్నట్టు పెళ్ళాన్ని వదిలిపెట్టి వర్షాకు పోడుగా మేడం, లారీ డ్రైవర్గా. అది మేడం వీళ్ళ అక్క రాలేదు, వీళ్ళ బావ రాలేదు, ఇట్లా అమ్మాయి తప్పు చేసి రాంగ అన్న వాళ్ళ బాబాయ్ రాలేదు. తప్పేంటి అంటే చార్జర్ వచ్చి ఉండండి, చార్జర్ అడిగాడు మేడం. అది అయిపోయినాక 6 నెలల తర్వాత. 6 నెలల తర్వాత ఏమైంది? నేను మార్నింగ్ డ్యూటీ పోయినా, రోజు 6కి పోతా, ఈవినింగ్ 6కి వస్తా. ఆ రోజు 9ంటికి వచ్చిన, హెల్త్ బాగాలేదని. వస్తారకే ఇక మా ఇంటికి 2 తలుపులు ఉన్నాయి. ఈ తలుపు ఇంకో అమ్మ కాపలా ఉన్నది గేట్ కాడ, ఈ తలుపు కొడుతుంది. నేను ఆ తలుపు పోయినా దన కొడుతుంది, అబర్ అని డోర్ లెక్క కొడుతుంది. నన్ను చూసి గావుకాడు ఉన్నామే, దాని డోర్ కొడుతుంది. ఈ డోర్ ఎందుకు కొడుతుంది, నేను ఆ డోర్ వెళ్ళినా. అతను పాయింట్ వేసుకొని అంటే పట్టుకొనే బాత్రూంలోకి వెళ్ళిపోయాడు.